డిఫెక్ట్ అంటాం జూడు. ఇప్పుడు మనకి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకేమైనా జ్వరం అయితే ఏంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ డిఫెక్ట్ టు అవర్ బాడీ. సో, సిమిలర్‌లీ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ డిఫెక్ట్ టు అన్ అప్లికేషన్ ఆర్ ఎనీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఎనీ నెట్వర్క్ దట్ డిఫెక్ట్ ఈస్ నథింగ్ బట్ వల్నరబిలిటీ. హ్మ్. ఓకే. 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 యాహ్! Before starting, so let's have a doubt clearance session. So, guys, do you have any doubts? If you have any doubts, you can ask. Okay. Yeah, may I know who's this Nagul Mira Sheikh? Hello? Hello? ఇప్పుడు ఐపీఎస్, ఐడీఎస్ ఉన్నాయి కదా! ఇవి అవును. వల్నరబిలిటీ బోత్ థ్రెట్‌ని కూడా ఐడెంటిఫై చేసి ప్రివెంట్ చేస్తాయి కదా! ఏది ఐడిఎస్ అండ్ ఐపీఎస్సా? యెస్. హ్మ్. ఐడెంటిఫై చేస్తాయన్నమాట. ఓన్లీ థ్రెట్‌ని మాత్రం ఐడెంటిఫై చేస్తుంది. వల్నరబిలిటీని ఐడెంటిఫై చేయలేదు ఐడీఎస్, ఐపీఎస్. ఆ వల్నరబిలిటీ ద్వారా ఏదైనా ఒక థ్రెట్ ఎక్స్‌ప్లాయిట్ చేస్తా ఉంటే అప్పుడు ఐడెంటిఫై చేస్తుంది. ఓకే. వల్నరబిలిటీని టెస్ట్ హ్మ్. చేయడానికి ఏ డివైస్ లేదా? దానికి లైక్ సెపరేట్ డివైస్ ఉండదన్నమాట. డివైస్ గాదు. దానికి ఒక అప్లికేషన్ ఉంది. నెసెస్ అనేసి. ఓకే. అప్లికేషన్ ఉంది. అండ్ ఓకే. అగైన్ ఐడీఎస్ వల్నరబిలిటీస్ టెస్ట్ చేయడానికి మీకు సాఫ్ట్‌వేర్‌లో టెస్టింగ్ టీమ్ అనేసి ఒకటుంటుంది. టెస్టింగ్ టీమ్ పనేం తెలిసిన ఒక అప్లికేషన్ డెవలప్ చేసినారనుకో, ఆ అప్లికేషన్ ఎంత ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ లోడ్ ఏస్తే ఎలా వర్క్ అయితుంది? ఓకే. దాన్ని 10 మంది యూజ్ చేసేటప్పుడు ఎలా వర్క్ అయితుంది? 100 మంది యూజ్ చేసేటప్పుడు ఏ విధంగా రియాక్ట్ అయితుంది? అనేసంతా వాళ్ళే ఆటోమేటిక్‌గా టెస్ట్ చేసే పంపిస్తారు ఫస్ట్ ఒక అప్లికేషన్‌ని రిలీజ్ చేయకముందు. ఓకే. దాని తర్వాత యాస్ ఎ సెక్యూరిటీ పర్సనల్ మనం టెస్ట్ చేయాలంటే గూడా మనకు ఒక అప్లికేషన్ మనకు గూడా కొన్ని టూల్స్ ఉంటాయన్నమాట. నెసెస్ అనేసుంది. మళ్ళీ ఎనేబుల్ అనేసుంది. ఓకే. ఈ టూల్స్ చాలా చాలా ఈజీ అన్నమాట. వల్నరబిలిటీ అసెస్‌మెంట్ టీమ్‌లో జాబ్ వచ్చిందంటే చాలా ఈజీ. ఏం లే. నువ్వు ఎవరిని లేదా ఏ మెషిన్‌ని, ఏ అప్లికేషన్‌ని లేదా ఏ డివైస్‌ని నువ్వు వల్నరబిలిటీ స్కాన్ చేయాలనుకున్నావో, ఆ డివైస్ పేరు ఓకే. ఆ డివైస్ ఒక మ్యాక్ అడ్రెస్, ఆ డివైస్ ఒక ఐపీ అడ్రెస్ రాసేసి ఒక మెయిల్ ఉంటుందన్నమాట. ఆ మెయిల్ కమ్యూనికేషన్ తీసుకోవాలి ఫస్ట్. మేము ఇట మాదిరి నీ డివైస్ పైన వల్నరబిలిటీ స్కానింగ్ చేస్తున్నాము అనేసి ఫస్ట్ ఒక కన్ఫర్మేషన్ తీసుకోవాలన్నమాట. అలా కన్ఫర్మేషన్ తీసుకొనిన తర్వాత ఆ మెయిల్‌ని ఏమన్నా నువ్వు ఆ రిపోర్ట్‌తో అటాచ్ చేసినావనుకో ఆటోమేటిక్‌గా 3 అవర్సో, 4 అవర్సో పడుతుంది స్కాన్ జరగను. ఇప్పుడు జస్ట్ లైక్ యాంటీవైరస్ స్కాన్ ఉంటుంది కదా! సేమ్ అదేలాగే. వల్నరబిలిటీ స్కాన్ జరగను ఒక 3-4 అవర్స్ పడుతుంది. ఆ 3-4 అవర్స్ తర్వాత నీకు రిపోర్ట్ వచ్చేస్తుంది. ఆ రిపోర్ట్‌లో ఈ మెయిల్‌ని అటాచ్ చేసి పంపించడం అంతే డెవలపర్‌కి. అది ఈ సైబర్ సెక్యూరిటీలోనే ఈజియెస్ట్ జాబ్ అంటే అదే. ఈ వల్నరబిలిటీ అసెస్‌మెంట్. సో, ఇక్కడ మనం మాన్యుయల్‌గా ఏమి చేసేదేముండదనమాట. దాన్ని పోతూ పోతూ ఇన్ ద కమింగ్ క్లాసెస్ ఐ విల్ బి ఎక్స్‌ప్లెయినింగ్ యూ వాట్ ఈస్ వల్నరబిలిటీ, వాట్ ఈస్ పెనిట్రేషన్ టెస్టింగ్, వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ 2 థింగ్స్ అనేసంతా ఐ విల్ బి ఎక్స్‌ప్లెయినింగ్ యూ ఇన్ ద కమింగ్ క్లాసెస్. ఓకే. డోంట్ వరీ అబౌట్ దట్. యాహ్! అపార్ట్ ఫ్రమ్ దట్ ఎనీ అదర్ డౌట్స్? ఎక్స్‌క్యూజ్ మీ విజయ్. యాహ్! చేస్తాను. ఇప్పుడు స్పూఫింగ్ ఉంది కదా! అవును. అవును. చెప్పండి. హలో. 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 I cannot hear you, Ramakrishna. యాహ్! హియర్ ఆర్ యూ హియరింగ్ మీ నౌ? Yes, యామ్ ఐ yes. ఆడిబుల్? హ్మ్. ఓకే. ప్రిటెండింగ్ టు బి సమ్‌వన్. హ్మ్. అవును. సో, దాన్ని మనం ఐడీఎస్ అండ్ ఐపీఎస్ కింద కన్సిడర్ చేయొచ్చా స్పూఫింగ్‌ని? కాదు. కాదా? ఐడీఎస్ అంటే ఏంది? ఐడీఎస్ అనేది ఒక డివైస్. ఓకే. స్పూఫింగ్ అనేది ఒక యాక్టివిటీ. ఓకే. ఇట్స్ అన్ యాక్టివిటీ. స్పూఫింగ్ అనేది ఒక యాక్టివిటీ. ఇప్పుడు నీకు ఎవడో ఒకడు ఫోన్ చేసి నేను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను. నీకొచ్చిండే ఓటీపీ చెప్పు అంటే చెప్తావా? నో. ఎందుకు చెప్పవు? సెక్యూరిటీ రీజన్స్. సెక్యూరిటీ రీజన్స్ వల్ల. మళ్ళీ నీకు కన్ఫర్మేషన్ లేదు. వాడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లోనే వర్క్ చేస్తున్నాడా అనే కన్ఫర్మేషన్ కూడా నీ దగ్గర లేదన్నమాట. ఓకే. ఓకే. అలా వాడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంప్లాయీ కాకపోయినా నేను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంప్లాయీనే అనేసి ప్రిటెండ్ చేసి నీతో మాట్లాడతాడు చూడు. హ్మ్. దాన్ని మనం స్పూఫింగ్ అంటాం. వాడు ఓకే. ఒరిజినల్ పర్సన్ కాదు. కానీ వాడే ఒరిజినల్ పర్సన్ అనేలాగా ఫేక్ చేసి నీతో కన్వర్జేషన్ బిల్డ్ చేయనో, లేదా కన్వర్జేషన్ డెవలప్ చేయనో నీతో కనెక్ట్ అవుతూ ఉంటాడన్నమాట. దాన్ని ఓకే. మనం స్పూఫింగ్ అంటాం. ఓకే. వన్ మోర్ డౌట్. హ్మ్. ఇప్పుడు మెలీషియస్ ఉంది కదా! అవును. అంటే మనకి ఏదైనా హార్మ్‌ఫుల్ ఫైల్ గాని, ఫైల్ గాని లైక్ మెయిల్ గాని, లింక్ గాని ఏదైనా దాన్ని మనం మలీషియస్ అంటాం. యెస్. మెలీషియస్ అంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్
క్లయింట్ తాలూకా డేటాలోనే మెలీషియస్ ఫైల్ ఏదైనా ఉంటే హ్మ్. దాన్ని మనం ఎలా డీల్ చేస్తాం? అది ముందు పోతూ చెప్తాను. ఇంకా నేను జస్ట్ టర్మినాలజీస్ మాత్రమే జెప్పించినాను. ఓకే. మీకింకా మాల్‌వేర్ గురించే స్టార్ట్ జేయలే. ఓకే. ఓకే. మాల్‌వేర్ గురించి స్టార్ట్ జేసినప్పుడు దాని మిటిగేషన్ జెప్పినప్పుడు అప్పుడు అడగండి డౌట్స్. ఓకేనా? ఓకే. సో, యూ కెన్ ఆస్క్ మీ డౌట్స్ రిగార్డింగ్ వాట్ ఆల్ వి హావ్ కవర్డ్ టిల్ నౌ. ఓకేనా? ఇప్పుడు ఏమేమంతా కవర్ చేసినామో దాని పరంగా మీరు డౌట్స్ అడగండి. ఐ విల్ బి రెడీ టు టెల్ యూ. ఓకే. సో, ఓకే. నేనిప్పుడు మలీషియస్ గురించి జెప్పినాననుకో మళ్ళీ మాల్‌వేర్ అంటే ఏమని తెలవలేదు నీకు. అవును గదా! దెన్ వన్ మోర్ థింగ్. ఆ! We have a right to remove a file or folder anything like eradication. మనకు ఎరాడికేషన్ అందకుండా. 2 టైప్స్‌లో జరుగుతుందనమాట. సో, ఒక కంపెనీలో మనకే యాక్సెస్ ఇచ్చేస్తారు. ఓకే. కానీ 90% ఆఫ్ ద కంపెనీస్‌లో మనకి యాక్సెస్ ఇయ్యరు. ఐటీ టీమ్‌కి యాక్సెస్ ఇస్తారు. ఓకే. ఎందుకు తెలిసినా రీజను? నువ్వు తెలియకుండా ఏదైనా ఒక కావాల్సిన లెజిటిమేట్ ఫైల్ డిలీట్ చేసేస్తే? ఓకే. అవును గదా! అందువల్ల మనం ఏం జేయాలంటే మన పనేం దెలుసునా? ఆ ఫైల్ ఆ సిస్టమ్‌లో ఉంది. దాన్ని రిమూవ్ చేయండి. ఆ ఫైల్ రిమూవ్ చేసినాక ఏమేమి యాక్టివిటీస్ చేయాలి? ఓకే. ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి? దాని ఫైల్ నేమ్ ఏమి? దాని ఫైల్ పాత్ ఏమి? మొత్తం డీటెయిల్స్, ఇన్‌స్ట్రక్షన్స్ మనం ఎట్టంటే ఎనకాలుండి మనం అంతా చేపిచ్చాల. కానీ మనం చేయము. ఓకే. ఎందుకు మనల్ని చేయనీయరంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మన దగ్గర కొన్ని ఎలివేటెడ్ యాక్సెస్ ఉంటది. ఓకేనా? ఓకే. ఎట్టంటే ఇప్పుడు క్లయింట్‌కి సంబంధించిన మొత్తం కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మన చేతిలో ఉంటుంది గదా! హ్మ్. ఇన్ కేస్ ఏమైతుందంటే కొన్నిసార్లు తెలియకుండా నువ్వు సిన్స్ యూ ఆర్ నాట్ మచ్ టెక్నికల్ ఇంటూ డీలింగ్ విత్ అప్లికేషన్స్ అండ్ డీలింగ్ విత్ ప్రాసెసెస్. సో, వాళ్ళేం జేస్తారంటే నీకు ప్రిఫరబుల్ ఇవ్వరన్నమాట చాలామంది. నేనిప్పుడు 3 కంపెనీలో వర్క్ చేశాను. 3 కంపెనీలలోనూ నాకైతే ఫైల్ డిలీట్ చేసే ప్రివిలేజ్ అయితే నాకీయలే. పర్మిషన్స్ అయితే నాకీయలేదు. నేను ఓకే. రెస్పెక్టివ్ పర్సన్‌ని పిలిచి మనం కాల్‌లో ఉంటాం. ఓకే. మనం కాల్‌ని లీడ్ చేసేది మనమే. కానీ మన ముందర వాడు రిమూవ్ చేసేదైతే ఐటీ టీమోడు. ఐటీ టీమ్. ఓకే. ఓకేనా? వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే దే ఆర్ వెల్ వర్స్డ్ విత్ అప్లికేషన్స్ అండ్ డిలీటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డిలీట్ జేసేస్తావు. ఓన్లీ డిలీట్ అని కొడతావు. అప్పుడు అది ఎక్కడుంటుంది? మళ్ళీ రీసైకిల్ బిన్‌లో ఉంటుంది. రీసైకిల్ బిన్‌లో ఉంటుంది. అవును గదా! నువ్వు తెలియకుండా మల్టిపుల్ ఫైల్స్ డిలీట్ చేస్తున్నావనుకో రీసైకిల్ బిన్‌లో ఉంటుంది. ఆ రీస్టోరేషన్ వచ్చేసి కొంతమంది 60 డేస్ పెడతారు, 90 డేస్ పెడతారు, 30 డేస్ పెడతారు, 15 డేస్ పెడతారు. అవును గదా! యెస్. రీసైకిల్ బిన్‌లో. హ్మ్. సో, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయనేసి వాళ్ళేం జేస్తారంటే ఐటీ టీమ్‌ని ఎంగేజ్ జేసేస్తారనమాట. ఇలాంటి యాక్టివిటీస్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టమ్ ఏదైనా అఫెక్ట్ అయితే దాన్ని రిమూవ్ చేసేది మనమే జేయొచ్చు. రిమూవ్ చేసేది మనమే జేయొచ్చు. ఏం లే క్వారంటైన్ అనేసి పైన ఒక ఆప్షన్ ఉంటుంది నీకు మన యాంటీవైరస్ టూల్‌లో. ఓకే. దాని పైన కొట్టినావంటే వాడి సిస్టమ్ ఆటోమేటిక్‌గా అది నెట్వర్క్ నుంచి రిమూవ్ అయిపోతుంది. లేదా ఐసోలేట్ అనే ఆప్షన్ ఉంటుంది. రైట్. ఆ ఆప్షన్ పైన కొట్టినావంటే ఆటోమేటిక్‌గా వాడి సిస్టమ్ రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ లైక్ కంటైన్‌మెంట్. కంటైన్‌మెంట్ ఓకే. సో, అది రిమూవ్ అయిపోతుందనమాట. దాంట్లో అదేం పెద్ద ప్రాబ్లమ్‌గా ఉండదు మనకు. కానీ మనం ఎప్పుడైతే డిలీట్ జేస్తాం జూడు, డిలీట్ జేసేదానికి గూడా మనం పర్మిషన్ లేకుండా డిలీట్ జేయలేం తెలుసునా? ఇప్పుడు మన ఐటీ టీమోడు అయినా గాని డిలీట్ జేయకముందు ఆ పర్సన్ ఉంటాడు జూడు, ఎవరైతే పర్సన్‌కి మాల్‌వేర్ ఇన్ఫెక్ట్ అయింటుంది జూడు, ఓకే. ఆ పర్సన్ ఒక మేనేజర్‌కి ఇన్ఫార్మ్ చేయనిందే మనం వాడి సిస్టమ్‌ని కంట్రోల్‌లో తీసుకోకూడదు, డిలీటు జేయకూడదు. ఓకే. ఎందుకు జెప్పు? బికాస్ ఎందుకంటే వాళ్ళు రేపు నీ పైనే జెపేస్తారు. నాకేం తెలియనేలే వాడే జేసినాడని జెప్పేస్తాడు వాడు. ఒకే మాట. అంటే వాళ్ళకేం వర్క్ ఉంటదో మనకి తెలీదు కదా! అవును. సో, మనకు మమ్మల్ని ప్రాబ్లమ్ చూసి అయితుంది. మనకు ప్రాబ్లమ్ అయితుందది రేపు. రైట్. ఓకే. సో, దాన్నంతా నేను స్టెప్స్ ఏముంది, ప్రొసీజర్స్ ఏముంది అవంతా ఐ విల్ బి ఎక్స్‌ప్లెయినింగ్ యూ ఇన్ ద కమింగ్ క్లాసెస్. ఓకే. ఓకే. యాహ్! ఎనీ అదర్ డౌట్స్? యాహ్! ఎనీ అదర్ డౌట్స్ బిఫోర్ వి స్టార్ట్ టుడేస్ క్లాస్? ఓకే. నో యాహ్! డౌట్స్. ఓకే. మళ్ళొచ్చేసి మనకు త్రిబుల్ ఏ ఫ్యాక్టర్స్ గురించి కూడా నిన్న మనం డిస్కస్ చేసినాం. దీని గురించి ఒక చిన్న ఓవర్‌వ్యూ ఇస్తాను. త్రిబుల్ ఏ ఫ్యాక్టర్ ఈస్ నథింగ్ బట్ అథెంటికేషన్, authorization and accounting. So without these three things, can you enter into any official website or can you enter into your laptop without having the triple A factors? నో. No, Yeah. Why? Can somebody tell me why you cannot enter into a system or a website or an application without these triple A factors? because this is a basic Ah, security purpose. very good. Yeah, this is a basic security protocol. Without this, if you enter, you should make sure that the security of the website is not proper. ఫర్ ఎగ్జాంపుల్ ఇవేమి అడగకుండా నిన్ను ఒక వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్ళిపోయిందంటే ఏం దాని అర్థము? నీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికో ఎక్స్‌పోజ్ అయిపోతుంది అనేసి అర్థము. ఈ త్రిబుల్ ఏ ఫ్యాక్టర్స్ లేదా ఏఏఏ అనే అథెంటికేషన్ మెథడ్‌ని మనం ఎందుకు ఫాలో అవ్వాలంటే,
అక్కడ ఆ వెబ్‌సైట్‌లో మన డేటాని ఏ విధంగానూ లాస్ చేసుకోకూడదు. మళ్ళీ మన అకౌంట్ నుంచి లాగిన్ అవుతా ఉండేది జెన్యూన్ అండ్ లెజిటిమేట్ పర్సనా అనేసి వెరిఫై చేసుకోవడానికే మనం ఈ త్రిబుల్ ఏ ఫ్యాక్టర్స్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా? దట్ ఈస్ ద రీజన్ వై వి యూజ్ అథెంటికేషన్, ఆథరైజేషన్ అండ్ అకౌంటింగ్. ఓకే. యాహ్! సో దిస్ ఈస్ వేర్ ద యాక్చువల్ అటాక్స్ స్టార్ట్స్. ఓకే. నేను చెప్పినాను మన ఇండియాలో రీసెంట్‌గా జీ20 సమ్మిట్ జరిగింది. జీ20లో ఏ విధమైన అటాక్ జరిగింది అనేసి ఈరోజు చెప్తాను అని చెప్పాను. ఓకేనా? సో, ఫస్ట్ లెట్ అస్ స్టార్ట్ విత్ ద కామన్ టైప్స్ ఆఫ్ అటాక్స్ అండ్ ద మోస్ట్ ప్రిడామినెంట్ టైప్ ఆఫ్ అటాక్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. ఫస్ట్ వన్ వచ్చేసి దాన్ని మనం డాస్ అనేసి పిలుస్తాం. డాస్ ఇన్ ద సెన్స్ డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్‌నే మనం డాస్ అటాక్ అనేసి పిలుస్తాం. ఓకే. సో, ఈ అటాక్ ఒక బిహేవియర్ ఎలాగుంటుందంటే ఒక సర్వర్ ఉంది. ఓకేనా? దిస్ ఇస్ ద సర్వర్ అనుకో. ఈ సర్వర్ ఉంది. ఇప్పుడు ఈ డాస్ అటాక్ ఏం చేస్తాడంటే డాస్ అటాక్ చేయాలనుకుంటే ఒక హ్యాకరు వీడేం చేస్తాడు 1 మినిట్‌కి ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఎనీ కెపాసిటీ సర్వర్స్ కెపాసిటీ. జనరల్ సర్వర్ కెపాసిటీ ఎంత ఉంటుంది ఐడియా ఉందా? 10,000 రిక్వెస్ట్. ఓకే. 10,000 రిక్వెస్ట్ పర్ సెకండ్. ఓకే. అది చాలా చిన్న సర్వర్ అనుకుందాం. ఓకే. ఇట్ ఈస్ ఎ న్యూ వెబ్‌సైట్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ సర్వర్. నౌ వాట్ వుడ్ బి ద కెపాసిటీ ఆఫ్ దట్ సర్వర్? 2000, 2000. 1000. For example, let's assume it as 100 requests per second. ఓకేనా? Okay. 100 రిక్వెస్ట్ పర్ సెకండ్‌కి 100 రిక్వెస్ట్ సర్వ్ చేసే ఎబిలిటీ ఈ సర్వర్‌కుంది. కొత్త సర్వర్ అనుకుందాం. ఓకేనా? సో, ఈ యూజర్ ఏం చేస్తాడో తెలిసినా? ఈ సర్వర్‌ను ఈ డినైల్ ఆఫ్ సర్వీస్‌లో ఫస్ట్ దీని అజెండా ఏమనేసి చెప్తాను. సో, ఈ డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్ ఎందుకు చేస్తారు అంటే, ఒక సర్వర్‌ని కాంప్రమైజ్ చేసేదానికి, మళ్ళీ సర్వర్‌ని క్రాష్ చేయడానికి డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్‌ని చేస్తారు. 1 మినిట్. హ్మ్. ఒక సర్వర్‌ని క్రాష్ చేయడానికి లేదా సర్వర్ రెస్పాన్స్ టైమ్‌ని ఎక్కించడానికి ఎలా అంటే డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్‌ని చేస్తారనమాట. హ్యాకర్స్ ఆర్ ఇంట్రూడర్స్ అనేవాడు డినైల్ ఆఫ్ సర్వీస్‌ని ఎందుకు చేస్తాడంటే, ఇన్ ఆర్డర్ టు క్రాష్ ద సర్వర్ ఆర్ మేక్ ద సర్వర్ అన్‌రెస్పాన్సివ్. అంటే అది ఎవరికీ రెస్పాండ్ అవ్వకుండా చేసేసేదానికి ఇట్లాంటి డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్ చేస్తాడనమాట. సో, ఇప్పుడు ఈ అటాక్ ఎలా జరిగింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టమ్ ఒక మినిట్‌కి ఒక రిక్వెస్ట్ పంపించేలాగా ఉంటుంది. అవును గదా! కానీ వీడేం చేస్తాడు అన్‌ఆథరైజ్డ్ అప్లికేషన్స్ అన్నీ డౌన్‌లోడ్ చేసుకొని ఒక్క నిమిషానికి 100 రిక్వెస్ట్‌లు పంపిస్తాడు. లేదా ఒక్క సెకండ్‌కి 100 రిక్వెస్ట్ పంపిస్తాడు ఒక సర్వర్‌కి. అప్పుడేమైతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 100 రిక్వెస్ట్ వచ్చిందంటే, ఈ సర్వర్ కెపాసిటీ 100 రిక్వెస్ట్ పర్ సెకండ్ అంటే అప్పుడేమైతుంది? 101 రిక్వెస్ట్ వచ్చిందనుకో, అంటే 101థ్ రిక్వెస్ట్ వచ్చిందంటే, ద రిక్వెస్ట్ హాస్ టు వెయిట్ అన్నమాట. సో, వీడేం చేస్తాడు కంటిన్యూయస్‌గా ఎవ్రీ సెకండ్ 100 రిక్వెస్ట్ పంపించి దీన్ని ఓవర్ ఫ్లడ్ చేసేస్తాడన్నమాట. ఓకే. సో, వీడేం చేస్తాడంటే ఎక్సెసివ్‌గా రిక్వెస్ట్‌లు పంపించి ఈ సర్వర్‌ని ఫ్లడ్ చేసేస్తాడు. అంటే ఈ సర్వర్ యొక్క కాంపోనెంట్స్‌నన్నిటిని లేదా ఈ సర్వర్ యొక్క సర్వీస్‌నన్నీ వీడొకడే యూజ్ చేసేస్తాడు. అలా యూజ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు రామకృష్ణ ఒక వెబ్‌సైట్ ఓనరు. ఓకేనా? రామకృష్ణ ఏం చేస్తాడు 100 రిక్వెస్ట్ పర్ సెకండ్ ఒక సెకండ్‌కి పెట్టుంటారు. నేనేం చేస్తాను 100 రిక్వెస్ట్‌లని నేనే కన్జ్యూమ్ చేసేస్తాను. అప్పుడేమైతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పర్సన్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెబ్‌సైట్‌లో షాపింగ్ చేయాలంటే ఏం ఎర్రర్ మెసేజ్ వస్తుంది వాళ్ళకి? సర్వర్ ఫుల్ సర్వర్ ఎర్రర్. ఆ! సర్వర్ ఎర్రర్. లోడ్ ఎక్కువ పడిందని వస్తది. ఐ మీన్ యెస్. సర్వర్ ఎర్రర్ అని వస్తుంది. 404 సర్వర్ ఎర్రర్, 505, 500 ఎర్రర్ ఇలా ఎర్రర్ మెసేజ్ 404. వస్తుందన్నమాట. ఓకేనా? సో, ఎందుకలా మెసేజ్ వస్తుందంటే, సర్వర్ ఒక మొత్తం రిసోర్సెస్‌ని ఈ ఒకే సిస్టమ్ కన్జ్యూమ్ చేసేసింది కాబట్టి. సో, వీడి మెయిన్ అజెండా ఏమంటే, ఈ సర్వర్‌ని క్రాష్ చేసి, ఏ లెజిటిమేట్ యూజర్స్ ఎవ్వరు ఈ సర్వర్ ఇచ్చే సర్వీసెస్‌ని యాక్సెస్ చేయకూడదు అనే ఒక ఉద్దేశ్యంతో వీడేం చేస్తాడు, మొత్తం రిసోర్స్‌ని వీడొకడే కన్జ్యూమ్ చేసేస్తాడనమాట. ఇప్పుడు మన చేతిలో 10 బిస్కెట్లుండి 10 మంది ఉన్నారనుకో, అది 10 మందికి ఈక్వల్‌గా పంచాల. అది కాకుండా నేను ఒకడే 10 మందిది తినేసినాననుకో, నెక్స్ట్ ఉండే 9 మంది లెజిటిమేట్ యూజర్స్ ఎవరు ఆ బిస్కెట్లు దొరకదనమాట వాళ్ళకి. సో, సిమిలర్‌లీ నెక్స్ట్ వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 10 మంది ఎవరో ఒకరు ఆ సర్వర్‌ని విజిట్ చేసి ఏమో ఒక పర్చేజ్ చేసుకోవాలా, ఏదో ఒక ఐటెమ్ పర్చేజ్ చేయాలనో, లేదంటే ఏదో ఒక గూడ్స్ పర్చేజ్ చేయాలనో అని వచ్చినారనుకో, వాళ్ళకేం చెప్తుందంటే సర్వర్ ఈస్ బిజీ అని వస్తుందనమాట మెసేజ్. సర్వర్ బిజీ అనేసి లేదంటే లోడింగ్ అని వచ్చేసి మీకు ఆ క్యాక్టస్ ప్లాంట్ ఉంటుంది చూడండి. లోడింగ్ ఎర్రర్ మెసేజ్ ఐ థింక్ యూ హావ్ సీన్ దిస్. డైనోసార్. ఆ! ఇది.
ఇలాంటి మెసేజ్ వస్తుంది. లేదంటే ఇలాంటి మెసేజ్ వస్తుందన్నమాట. ఓకే. సర్వర్ ఈస్ బిజీ అనేసి, లేదంటే లోడింగ్, 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 లోడింగ్ అని వస్తుంది. అటంటే మీరు అర్థం చేసుకోవాలా. దాని అర్థం ఏందంటే, సో, సర్వర్ ఒక రిసోర్సెస్ అన్నీ ఎవరో కన్జ్యూమ్ చేసేసుండారు అనేసి అర్థం అన్నమాట. ఓకే. దాన్నే మనం డాస్ అటాక్ అని పిలుస్తామన్నమాట. ఓకే. సో, డాస్ అటాక్ ఎక్కడ జరుగుతుంది తెలుసునా? ఎక్కువగా 95% ఆఫ్ ద టైమ్ డాస్ అటాక్ అనేది ఎక్కడ జరుగుతుందంటే, ఎక్కడ జరుగుతుంది? సర్వర్స్ అన్నీ ఎక్కడ ప్లేస్ చేసుంటాం మనము? డీమెయిల్ రైజ్. యెస్. డాస్ అటాక్ ఎక్కడ జరుగుతుంది అంటే, డీమెయిల్ రైజ్. డీమిలిటరైజ్డ్ జోన్‌లో జరుగుతుందన్నమాట. ఓకేనా? సో, డాస్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏమనేసి అర్థమైందా? ఒక సర్వర్‌ని క్రాష్ చేయడానికి డాస్ అటాక్ అనేది చేస్తారు. ఎలా చేస్తారంటే, ఒక సర్వర్‌కి ఒక సిస్టమ్ నుంచి మల్టిపుల్ రిక్వెస్ట్‌తో ఆ సర్వర్‌ని ఫ్లడ్ చేసేస్తాడు. లేదా ఆ సర్వర్ పైన పోయే ట్రాఫిక్ లేదా సర్వర్ పైన లోడ్‌ని విపరీతంగా పెంచేస్తాడన్నమాట. సో, అలా పెంచేసినప్పుడు ఏమైతుంది? సర్వర్ క్రాష్ అయిపోతుంది. లేదా సర్వర్ వాడికొక్కడికే రెస్పాండ్ అయితుంది. నెక్స్ట్ వచ్చే వాళ్ళనంతా వెయిట్ లిస్ట్‌లో పెట్టేస్తుంది. ఓకే. సో, ఆ 101 రిక్వెస్ట్ సర్వ్ చేయాలంటే, ఈ సర్వర్ ఏం చేయాలా? ఫస్ట్ ఆ 100 రిక్వెస్ట్‌లని సర్వ్ చేయాలా. 100 రిక్వెస్ట్ సర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆ 101th రిక్వెస్ట్‌ని మళ్ళీ సర్వ్ చేయాలన్నమాట. ఓకేనా? సో, థిస్ ఈస్ అబౌట్ డాస్ అటాక్. డాస్ అటాక్ అంటే అర్థమైందా? డిడ్ యూ గెట్ ఎన్ ఐడియా ఆఫ్ డాస్ అటాక్? Yes. ఓకే. క్లియర్. But Vijay, హ్మ్. actually I have a small doubt. యాహ్! ఇప్పుడు ఒక వెబ్‌సైట్‌కి ఒకే హ్మ్. సిస్టమ్ నుంచి అన్ని సర్వీసెస్ మనం హ్మ్. అన్ని రిక్వెస్ట్‌లు పంపించొచ్చా? పంపించొచ్చు. ఎందుకు పంపియను కదా! పంపించొచ్చు. ఓకే. అందుకే కదా హ్యాకర్‌ని స్కిల్డ్ హ్యాకర్ అంటాం. బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ పని ఇంకేమి. ఓకే. అది. సో, వాళ్ళు అప్లికేషన్స్ వాడతారన్నమాట. మల్టిపుల్ అప్లికేషన్స్ వాడి అప్లికేషన్ ద్వారా ఒకే దీనికి ఇప్పుడు చూడమా, ఒక సెకండ్‌కి నువ్వు ఎన్ని పాస్వర్డ్‌లు ఎంటర్ చేయగలవు ఒక అప్లికేషన్‌లో? 1 1 అవర్. మినిట్‌కి ఓకే. వెయిట్. 1 మినిట్‌కి నీకొక వెబ్‌సైట్ ఇస్తా. ఓకేనా? దీని కంట్రోల్ ఇస్తా నీకు. ఈ ఫ్లిప్‌కార్ట్ అనుకో. ఈ ఫ్లిప్‌కార్ట్ కంట్రోల్ ఇస్తాను. ఓకే. ఇప్పుడు లాగిన్ పేజ్‌కొచ్చినావు. ఇక్కడ ఎన్ని సార్లు ఎంటర్ చేయగలవు నువ్వు యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్‌ని 1 మినిట్‌కి? 2-3 టైమ్స్. 2-3 టైమ్స్. 10,000 సార్లు ఎంటర్ చేస్తారంటే నమ్ముతావా? 10,000 సార్లు. ఆ! 10,000 సార్లు కూడా చేయొచ్చు 1 మినిట్‌కి. ఓకే. ఓకే. దానికని సెపరేట్ అప్లికేషన్‌లో వస్తానే లైక్ ఉంటాయి. ప్రాంక్స్ ప్లే చేస్తుంటారు మా ఆ! వోళ్ళు. ప్రాంక్స్ ప్లే చేస్తా ఉంటారు చూడు అట్ట. సో, థట్ ఈస్ నథింగ్ బట్ ఎ కోడ్. వాడేం చేస్తాడంటే కోడ్ రాసి ఒక నిమిషానికి 10,000 కాదు 20,000 ఒకేసారి 20,000 యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్‌తో కూడా దీన్ని ఫ్లడ్ చేసే కెపాసిటీ ఉండే సర్వర్‌లున్నాయి. అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే. యాహ్! సో, డినైల్ ఆఫ్ సర్విస్ అంటే ఇప్పుడు ఒక సిస్టమ్ నుంచి ఓవర్ ఫ్లడ్ చేసేది. లేదా ఒక సిస్టమ్ పైన నుంచి ఒక సర్వర్‌ని ఓవర్‌లోడ్ చేసేసేదనమాట. దాన్ని మనం డినైల్ ఆఫ్ సర్విస్ అంటాం. ప్లీజ్ రిమెంబర్ దేర్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. దట్స్ వై ఐ యామ్ సేయింగ్ ట్వైస్. దీన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అలర్ట్ వచ్చేసి డినైల్ ఆఫ్ సర్విస్. ఓకేనా? ఇక్కడ ఒక సిస్టమ్ నుంచి ఒక సర్వర్ పైన అటాక్ జరుగుతుందన్నమాట. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్విస్. ఓకేనా? సో, దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్విస్ అన్నమాట. సో, ఈ అటాక్ ఏమి అంటే ఇదేం చేస్తుంది తెలిసిన ఈ అటాక్‌లో బేసిక్‌గా ఇదొచ్చేసి ఫస్టు డినైల్ ఆఫ్ సర్విస్‌లో ఒక సింగిల్ సిస్టమ్ నుంచి ఒక సర్వర్‌ని టార్గెట్ చేస్తారు. అదే రకంగానే డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్విస్‌లో కూడా ఏం చేస్తారంటే ఫస్టు మల్టిపుల్ సిస్టమ్స్‌ని కాంప్రమైజ్ చేసుకుంటాడు. ఒక అటాకర్ అనేవాడు మల్టిపుల్ సిస్టమ్‌ని కాంప్రమైజ్ చేసుకుంటాడు. ఓకే. ఇప్పుడు ఎన్ని సిస్టమ్ ఒక రిమోట్ కంట్రోల్ వీడి దగ్గర పెట్టుకుంటాడు. వీడి దగ్గర పెట్టుకొని ఏం చేస్తాడు ఒకే ఒక వీక్ సర్వర్‌ని తీసుకొని, ఒక సర్వర్ పైన ఈ అన్ని రిక్వెస్ట్‌లని ఒకేసారి ఒకే సర్వర్ పైన పోయేలా చేస్తాడన్నమాట. ఓకే. అప్పుడేమైతుందంటే, ఇక్కడ కన్నా ఈ డాస్ కన్నా డీడాస్‌లో ఇంపాక్ట్ అనేది ఎక్కువుంటుంది. ఎందుకు ఇంపాక్ట్ అనేది ఎక్కువుంటుందంటే, నంబర్ ఆఫ్ డివైసెస్ ఇక్కడ ఎక్కువుంటుంది. మళ్ళీ నంబర్ ఆఫ్ రిక్వెస్ట్ పర్ సెకండ్ విపరీతంగా ఎక్కువుంటుంది. ఇప్పుడు ఒక డివైస్ వల్ల 100 రిక్వెస్ట్ పర్ సెకండ్ పంపించిందంటే, ఈ 4 డివైస్‌లు కలిసి ఎన్ని పంపిస్తాయి? హలో! యాహ్! హలో!
Hello. Yeah, who's this? Man, who's this? Oh, okay. One moment. Yeah, can you hear me now? Hello, guys. Am I audible to you, everyone? Yeah, Vijay. Yes, Vijay. Yes, Vijay. Okay. Sujan, can you hear me now? Sujan, I think you're on mute.